దోపిడీలు చేసుకోమని చెప్పి ఒక పక్క భూ కబ్జాలు, ఒక పక్క అవినీతి కార్యక్రమాలు, సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు క్యాబినెట్ మీటింగ్ జరిగితే లేదు, లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాను, ఈయన మీద చర్య తీసుకున్నాను, వాళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారు, ఏంటన్నారు? తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏదో చేస్తే చెప్తారో సీరియస్ గా ఉండమని, ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్. ఒకటి కాదు, రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి మీద ఎంత అక్కర్లేదు, ఒకరిని వచ్చి కొంత అక్కర్లేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు ఆరోపణలు. అయితే దోపిడీలు అయితే, భూ కబ్జాలు అయితే మరి అడగక్కర్లేదు. అవకాశం వరకు దోచు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు. ఇలా అనేస్తాం అంతే, పోతే పోనీ. రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో, పరిపాలన విధానం ఎలాగుందో, ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. మరి ఎక్కడ సామాన్యుడికి వచ్చి నీడ, సామాన్యుడి రక్షణ కనిపించలే. ప్రభుత్వంలో ఒక ఎస్ఓపి ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఎవరు ఏ పనికి వచ్చి దాన్ని జీవో ఇవ్వాలి, లేకపోతే ఒక వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి, ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి, ఎవరి పరిధిలో ఏ స్థాయిలో ఆ పరిధిలో చేయాలి, అది జిల్లాధికారులు చేయాలా, లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ చేయాలా, లేదు మంత్రుల్లో దానిలో అది చేయాలా, లేదు ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలా అని బిజినెస్ రూల్స్ ఉంటాయి. నేను మధ్య చూస్తున్నాను ఒక రెండు ఇష్యూల్లో మేము ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేయడం నాన్సెన్స్. ఎవరు ఎంక్వైరీ చేయాలి? ప్రభుత్వం సంబంధించిన అంశం అయితే, అంటే ప్రభుత్వం అంటే మీన్స్ మంత్రి గారు సంతకం పెట్టడం అది కాకపోతే ఎంక్వైరీ చేయండి, తప్పు కాదు, అది కింద స్థాయిలో జరిగింది కాబట్టి. లేదు సెక్రటరీ స్థాయిలో జరిగితే, కింద స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగితే సెక్రటరీ ఎంక్వైరీ చేయడం తప్పు కాదు. మంత్రి స్థాయిలో జరిగింది వచ్చి మంత్రి ఎంక్వైరీ చేస్తానని చెప్తారు, అంటే చెవిలో పువ్వు పెడతారు. సెక్రటరీ స్థాయిలో జరిగింది వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను, సెక్రటరీ స్థాయిలో ఎంక్వైరీ నాన్సెన్స్. జిల్లా కలెక్టర్ స్థాయిలో జరిగింది వచ్చి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేస్తాను, ఆయన సంతకం పెడితే ఆయన ఎంక్వైరీ చేస్తాను. ఏ ఒక్కరి మీద ఈ 14 నెలల కాలంలో ఈ వచ్చిన ఆరోపణలు ఎవరి మీద ఒక్కరి మీద చర్య తీసుకున్నారా చెప్పండి.
ఎవరిని పంపి పెడదామని, ఎవరు ఇంకా దోచి తినేద్దామని మీకు సిగ్గు అనిపించట్లేదు, మీకు బాధ అనిపించట్లేదు ఈ కార్యక్రమాలకి? ఇంకా పేదవాళ్ళ గురించి చెప్తే ఓ గొప్ప చెప్తారు. నిన్న మొన్న బతుకులో చూస్తున్నాం, ఎక్కడెక్కడే ఈ ధర్నాలు, ఎక్కడెక్కడే రిప్రజెంటేషన్, ఎవరు వికలాంగులు పాపం వాళ్ళ మీద వచ్చి వాళ్ళకి ఇచ్చిన డిజేబుల్ పెన్షన్ లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అరువు లేని వాళ్ళు తీస్తే అరువు లేని తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అడుగుతున్న వాళ్ళు తీస్తే ఈ రాష్ట్రంలో 7,70,000 వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. నిన్న వచ్చి నోటీస్ ఇచ్చారు. ఇస్తూ ఏమి ఇచ్చారు? నోటీసులో నేను రద్దు చేస్తాం ఇచ్చారు. ఇగో నీ ఎంక్వైరీకి ఇస్తూ మీరు వెళ్ళి మళ్ళీ పెట్టుకోమని దాంట్లో రాయొచ్చు కదా. ఇగో నీ తాలూకా చేస్తాము, ఇంత వచ్చింది, నువ్వు వెరిఫై చేసుకొని నువ్వు దరఖాస్తు మళ్ళీ వెరిఫై చేసుకుని పెడితే నీకు ఉంటుంది, లేకపోతే లేదు. స్టేట్ అదే అరువు లేని వాళ్ళని, బతుకు తీయడానికి బతుకుతున్న వాళ్ళని ఈ రకంగా వికలాంగుల్ని తీయడం తీయడం ఇది భాగమేనా? వాళ్ళు బతుకెలా బతుకుతారు? ఏ రకంగా జీవన గడుస్తుంది? అంత దుర్మార్గం ఏంటిది? అంత మానవత్వం ఉందా? చూస్తున్నాం మనం. నిన్న మొన్న పత్రికలో ఫోటోలు చూసాం. మళ్ళీ దాని మీద వచ్చి కథనాలు, ఒకళ్ళు వచ్చి చూపెట్టారు, ఒకళ్ళు అలా చూపెట్టారు, ఒకళ్ళు చూపెట్టారండి. అందుకే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. మన ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో కలెక్టర్ తాలూకు అపాయింట్మెంట్ తీసుకొని, ఆ సమయాన్ని తీసుకొని, ఆ జిల్లాలో ఎవరైతే అర్హులైన వారు ఈ రద్దు చేశారో వాళ్ళందరినీ కలెక్టరేట్ తీసుకెళ్లి కలెక్టర్కి వచ్చి దరఖాస్తు ఇచ్చి న్యాయం చెప్పడం కోరుదామని ఒక ఆలోచనని మా బుర్రలోకి వచ్చింది. వాళ్ళ తరపుని కార్యక్రమం చేద్దాం. ముందు కలెక్టర్ గారిని ఈ త్వరలోనే వాళ్ళు ఇచ్చే సమయం లోపల తిని కానీ వాళ్ళు రెట్టిఫై చేయకపోతే 30 తర్వాత ఈ కార్యక్రమం చేస్తాం పార్టీ తరఫున. ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అంశం, మన ప్రాంతానికి సంబంధించిన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దాని మీద నిన్న మా పార్టీ నిర్ణయించిన ప్రకారం డిఎంసి సమావేశంలో దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమని చెప్పాం. మా కార్పొరేట్లు అందరూ కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి తీర్మానం చేయించాం.